స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడమా మనం ఏం చెప్తున్నాము, బైనామియల్ థీరంలో మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ ఇయర్లో ఇది ఒకవేళ వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకేనా, అంటే 2025లో ఈ క్వశ్చన్ వచ్చిద్దేమో అని జస్ట్ అనుకుంటున్నాను అంతే. ఓకేనా, ఈ ఇయర్ వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. లాస్ట్ ఇయర్ అలానే ఎక్స్పెక్ట్ చేస్తే వచ్చాయి, అందుకని జస్ట్ అనుకుంటున్నాను. ఓకేనా, కొంచెం గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ వచ్చిద్దేమో అంటే జస్ట్ ప్రాక్టీస్ చేసేసేయండి. ఓకేనా, ఈ సమ్ చాలా 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 ఇంపార్టెంట్, అంటే చాలా ఈజీ వేలో చేసేయచ్చు మనము. ఓకేనా, ఈ ఒక్క ఫార్ములా మీరు మైండ్లో ఫిక్స్ చేసుకోండి, ఈ ఒక్క ఫార్ములా ప్రాక్టీస్ చేయండి చాలు. ఓకేనా, ఈ ఒక్క ఫార్ములా చాలు, మీకు ఈ సమ్ అంతా మీకు వచ్చేసింది. ఫస్ట్ చూడండి, లెట్ ఎస్ ఈక్వల్ టు అని ఇది తీసుకుంటున్నాను మా. ఓకేనా, ఎల్హెచ్ఎస్ వైపుది తీసుకుంటున్నాను, ఆర్హెచ్ఎస్ని ప్రూవ్ చేద్దాం చాలా సింపుల్ వేలో, చాలా కేర్ఫుల్గా అయినండి. ఓకేనా, ఏమి ఇచ్చాడు, C0 C1 x/2 ప్లస్ C2 x² 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ Cn x/n/n+1 రాసేసాం. ఓకేనా, నెక్స్ట్ ఏం రాయొచ్చు మనం, C0ని NC0గా కూడా రాసుకోవచ్చుగా, NC0ని C0గా కూడా రాసుకోవచ్చుగా. ఓకేనా, ప్రతి ఒక్క దాన్ని నేను చూడండి NC0, నెక్స్ట్ NC1 x/2. ఓకేనా, నెక్స్ట్ NC2 x² 2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCn x/n/n+1. ఓకేనా, ఏం చేయలేదు నేను ఇక్కడ, ఫస్ట్ ఇచ్చింది ఎస్ అని చెప్పేసి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి C0ని ఏం చేశాను, NC0గా మార్చాను, ప్రతి ఒక్కటి NC0 NC1 NC2 NCn. ఓకేనా, ఇప్పుడు చూడండి మనం ఆన్సర్లోకి వెళ్ళిపోదాం. ఆన్సర్ నాకేం కావాలి, ఇక్కడ n+1 x కావాలి. ఫస్ట్ నేను ఎక్స్ని మల్టిప్లై చేస్తున్నాను. ఓకేనా, ఫస్ట్ ఇక్కడ ఎస్ కదా, మల్టిప్లై ఎక్స్ ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, ఎక్స్ ఎస్ ఈక్వల్ టు ఏమొస్తుంది, NC0 ఇంటూ ఎక్స్, ప్రతి దాంట్లో ఎక్స్ యాడ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ చూడు NC1 యాస్టీస్గా రాసేస్తున్నా, ఇదేమైంది ఒక ఎక్స్ యాడ్ అయితే x² 2 అయింది. నెక్స్ట్ NC2 ఇదేమైపోయింది x⁴/2 అయిపోయింది, ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCn x⁴n. ఇక్కడ చూడండి ఒక ఎక్స్ యాడ్ అయితే ఏమొస్తుంది, x⁴1 కదా, ఎక్స్ యాడ్ అయితే x⁴1 కదా, అంటే ఇది చూడు A⁴m ఇంటూ A⁴n ఏం రాయొచ్చు, A⁴m+n రాయొచ్చుగా, అంటే ఒక ఎక్స్ యాడ్ అవుతుందంటే n+1/n+1. ఓకేనా, ఇది చిన్న మిస్టేక్ ఉంది, 3 ఇది క్వశ్చనే నేను 2 రాశాను, 3 అంటే ఇక్కడ ఏమొస్తుంది 3, నెక్స్ట్ ఇక్కడ 3, నెక్స్ట్ ఇక్కడ 3 అయిపోయింది, ఎక్స్ వచ్చేసింది. నెక్స్ట్ ఏం కావాలి నాకు, n+1 కావాలి. ఇప్పుడు అగైన్ మల్టిప్లై n+1 ఆన్ బోత్ సైడ్స్. ఓకేనా, ఇప్పుడు ఏమొస్తుంది n+1 ఎక్స్ ఎస్ ఈక్వల్ టు ఏమొస్తుంది, n+1 ప్రతి దాంట్లో మల్టిప్లై అవ్వాలి కదా, n+1. నెక్స్ట్ ఏమొస్తుంది NC0 ఇంటూ ఎక్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే బై 1 రాసుకుంటున్నాను. 1 రాసుకోవడం వల్ల ఏం ఇబ్బంది లేదుగా, 1 అంటే ఏం లేకపోతే 1 ఉన్నట్టేగా. నెక్స్ట్ చూడండి ఎందుకు రాశారో మీకు అర్థమైంది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ కూడా ఏమొస్తుంది n+1 యాడ్ అయ్యిద్దిగా, ఈ 2ని ఇటువైపు రాసుకొని NC1
ఎక్స్ స్క్వేర్ అని రాస్తున్నా, అంటే ఈ బై 2 ఈ మొత్తానికే కదా, అంటే ఇక్కడ రాసుకుంటున్నా. నెక్స్ట్ చూడండి NC2 సారీ ఏమొస్తుంది ఇక్కడ, ఒక n+1 యాడ్ అయ్యిద్ది కదా, ఈ మల్టిపుల్ అయ్యిద్ది కదా, బై 3 NC2 x⁻3. ఓకేనా, ఇక్కడ ఉన్న 2ని ఇక్కడ రాసేసాను, ఇటుకి జరిపేసాం. నెక్స్ట్ ఈ 3ని ఇటు రాసేసాం, అంటే ఏమొస్తుంది NC2 x3. నెక్స్ట్ ప్లస్ అండ్ సో ఆన్, ఇక్కడ కూడా వస్తుంది కదా, n+1/n+1 NCN x⁻n+1. ఓకే, క్లారిటీ. ఫస్ట్ ఏం చేశాను, ఇచ్చిన దాన్ని ఎస్ అని రాసుకున్నాను. నెక్స్ట్ ఏం చేసాము, NC0 అని చెప్పేసి మొత్తానికి రాసుకున్నాము. నెక్స్ట్ ఏం చేశాను, ఎక్స్తో మల్టిపుల్ చేశాను. నెక్స్ట్ ఏం చేశాను, n+1ని మల్టిపుల్ చేసేసాను. ఓకే, అయిపోయింది. చెప్పాను కదా ఈ ఫార్ములాని బాగా గుర్తుపెట్టుకోనని చెప్పేసి. ఇక్కడ చూడండి n+1/r ఉంది, ఇక్కడ ఏముందమ్మా n+1/1 ఉంది. నెక్స్ట్ చూడండి ఏముందో n ఉంది, NCr-1. అంటే r అంటే ఏంటి మనకి ఇక్కడ 1 కదా, 1 - 1 అంటే ఏంటి 0 అనేగా. అంటే ఇది మొత్తానికి ఇది మొత్తం ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు, ఇది రాయొచ్చుగా. అంటే ఇది CR అంటే ఏం రాస్తున్నాను చూడండి, n+1 C1 రాస్తున్నా. ఈ రెండింటిని n+1 C1 అంతే కదా మనకి అక్కడ. ఓకేనా, R ఉంది కానీ R బదులు ఏముంది, ఇలా 1 ఉంది. నెక్స్ట్ x. నెక్స్ట్ చూడండి ఇంకా n+1 C, ఇక్కడ బయట ఏముంది 2 ఉంది. ఓకేనా, నెక్స్ట్ ఏముంది x². దీని బదులు ఫార్ములా రాసేసాను. ఇది ఒక్కటే మీకు మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ వస్తే చాలు, ఎక్స్ని యాస్టీజ్ మల్టిపుల్ చేసేస్తారు, n+1ని మల్టిప్లై చేసేస్తారు. నెక్స్ట్ ఏంటి ఈ ఫార్ములా, ఇది కూడా జస్ట్ సింపుల్, ఇలా రాసుకున్నాం అంటే ఈజీ అయిపోయింది. ఓకేనా, ఇటు ఉన్న వాటిని ఇటు రాసుకున్నా అంటే చాలా ఈజీ అయిపోయింది. ఏముంది n+1 C3. నెక్స్ట్ ఏం రాస్తాం n+1 C n+1 అంతే కదా. ఓకేనా, ప్లస్ దీన్ని చూడండి n+1 C3. నెక్స్ట్ ఏమొస్తుంది NC2 రాదు కదా, ఇంకా ఇంకేమొచ్చింది x3. ఓకేనా, వీటి ప్లేస్లో ఇది రాసాను. ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n+1 C n+1 ఈ మొత్తం ప్లేస్లో ఇది రాసాను. నెక్స్ట్ ఏమొస్తుందమ్మా x⁻n+1 అయిపోయింది, రాసేసాం. నెక్స్ట్ చూడండి అయిపోయింది. ఇంకేం చేస్తాం, ఇదేమో ఎక్స్ని మల్టిపుల్ చేశాను, ఇది n+1 చేశాను. ఇప్పుడు చూడు నాకు ఒక సిరీస్ రావాలంటే స్టార్టింగ్ C0 నుంచి రావాలిగా. ఓకేనా, ఇక్కడ 1 ఉంది, C0 నుంచి రావాలిగా. C0 ఒక C0ని n+1 C0ని యాడ్ అండ్ సబ్ట్రాక్షన్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు చూడేమొస్తుంది నాకు n+1 C0. ఓకేనా, ప్లస్ అంటే ఇక్కడ ఏముంది ఇది x⁻0 ఉంది, అంటే ఎనీథింగ్ పవర్ 0 అంటే 1 రాసుకోవచ్చుగా. ఓకేనా, అందుకని నెక్స్ట్ n+1 C1x ప్లస్ n+1 C2 x² ప్లస్ n+1 C3 x³ ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ n+1 C n+1 x⁻n+1 మైనస్ ఏం చేస్తున్నాను, ఒకదాన్ని యాడ్ చేస్తున్నాను, ఇంకో దాన్ని తీసేస్తున్నాను. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే పై వాల్యూనేగా మనకు వచ్చేది. ఓకేనా, ఇదంతా ఎక్స్పాన్షన్ ఏంటి, ఇది మొత్తం ఎక్స్పాన్షన్ ఏంటి మనకి. ఓకేనా, ఇదే కదా అది. ఒకవేళ గుర్తు లేకపోతే ఇది రాసుకోవటమే. ఏంటది 1 + x⁻n+1. ఇక్కడ చూడండి మైనస్ ఇదంతా ఏంటి, NC0 అంటే ఏంటి వాల్యూ 1 కదా, -1. ఇక్కడ ఏమొచ్చింది మనకి చూడు
ఇదే కదా. అంటే ఇక్కడ ఎస్ ఈక్వల్ టు తీసుకున్నాను అనుకో, ఇది మొత్తం 5 స్టెప్లో రాద్దామా. 5 స్టెప్లో ఎస్ ఎక్స్ ఇక్కడ ఏంటి n+1. ఈ ఎస్ మాత్రమే ఇటు ఉంటే ఈ మొత్తం ఇంటూలో ఉంది తెలియలకి ఏమైంది బై అయిపోయింది. అంటే n+1 ఎక్స్ వచ్చేసిందిగా మన ఆన్సర్. n+1 ఎక్స్ వచ్చేసింది కదా వాల్యూ. ఓకేనా, చూడండి యాస్టీస్ అసలు ఎంత సింపుల్గా చూడండి. మనం జస్ట్ ఏం చేయాలి, ఒక ఫార్ములా బై హార్ట్ చేయడం లేదు, అసలు అది కూడా కాదు. అంటే సింపుల్ కదా, మనకేంటి n+1 c1, n+2 c2, n+1 3, n+1 c n+1 ఇంతే కదా. జస్ట్ ఇంకేం చేస్తాం మనం లాస్ట్కి వచ్చాక therefore ఎస్ అంటే ఏంటమ్మా ఇదే కదా. ఏంటది c0 + c1 x/2 + c2 x²/3 + and so on + cn x⁴n/n+1 = 1 + x⁴n+1 1 + x⁴n+1 -1/n+1 × x. సింపుల్. లాస్ట్కి వచ్చాలి therefore అని ఎస్ అనేది మనం లెట్గా తీసుకుంది అది రాసేసేది మీ ఆన్సర్. ఓకేనా, చాలా చాలా సింపుల్ అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. ఓకేనా, నేను అనుకుంటున్నాను ఈ ఇయర్ ఇది వచ్చిందని. అంటే 2025లో, అంటే ఈ వీడియో మళ్ళా చూస్తుంటారు కదా, అందుకని ఎప్పటికెప్పుడు అనుకుంటారని అందుకని పర్టికులర్గా చెప్తున్నా. 2025లో వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను జస్ట్. అందుకని ఖచ్చితంగా వచ్చిద్దని చెప్పను, ఎక్స్పెక్ట్ అంతే. ఓకేనా, అర్థమైందిగా సమ్ము. ఫస్ట్ ఎస్ అని రాసుకోవటం, నెక్స్ట్ c0ని nc0 nc1 nc2 అలా రాసేసుకోవటం, నెక్స్ట్ ఎక్స్తో మల్టిపుల్ చేయటం, నెక్స్ట్ n+1తో మల్టిపుల్ చేసేయడం, ఫార్ములా యూజ్ చేయటం. నెక్స్ట్ ఏం చేస్తాం, ఒక n+1 c0ని యాడ్ చేసి ఒక n+1 c0ని సపరేట్ చేస్తున్నాను. ఓకేనా, ఒక n+ని ఇక్కడ యాడ్ చేస్తున్నా, ఇంకొక n+1ని ఇక్కడ నాట్ని సపరేట్ చేస్తున్నా. ఇది చేయడం వల్ల ఇది క్యాన్సిల్ పోతే మనకు వచ్చేది ఇదేగా, పై వాల్యూనేగా, అందుకు. ఓకేనా, దీని మొత్తం నేను రాయొచ్చు. ఇది కూడా మాకు కష్టంగా ఉంది, ఇది నేర్చుకోలేము అనుకుంటే ఆన్సర్ చూసేసేది 1 + x⁴n+1 అదే కదా, -1 బై ఇక్కడ ఇంటూలో ఉన్నది ఇది వస్తే బైలోకి వచ్చేసింది. ఓకేనా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.